నయీం అనుచరులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా 5 అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అబ్దుల్ నజీర్, బొత్సు నాగరాజు, సారగద హరి, కత్తుల జగ్గయ్య, పులి నాగరాజులపై పీడీ యాక్ట్ పెట్టారు. గతంలోనూ కొంతమందిపై పీడీ అస్త్రం ప్రయోగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, నయీం అనుచరులపై పీడీ యాక్ట్ కు సంబంధించిన వివరాలేంటి? రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్న భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో నయీం అనుచరులపైన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికైతే ఒకటేసారి ఏకకాలంలో నయీం అనుచరులపైన 5 పైన పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ సిపి మహబూబ్ కొద్దిసేపటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నయీం ఏదైతే చాలా మందికి ఫోన్లలో బెదిరింపుల పాల్పడ్డ నయీం కు ముఖ్యంగా ఎక్కడి నుంచి సిమ్ కార్డు వచ్చాయి, ఎవరిచ్చారనే ప్రధానంగా ఇచ్చినప్పుడు బొత్సు నాగరాజు అనే వ్యక్తి నయీం కు పెద్ద మొత్తంలో అయితే సిమ్ కార్డులు సరఫరా చేయడం జరిగింది. అంతేకాకుండా నయీం తరఫున అయితే పనిచేసి పలు బెదిరింపులకు పాల్పడడం జరిగింది. అదేగా అబ్దుల్ నాసిర్, భువనగిరిలో ఉన్న అబ్దుల్ నాసిర్ తో పాటు సగర్ద హరి, కత్తుల జంగయ్య, తర్వాత పులి నాగరాజు వీళ్ళంతా కూడా నయీం తరఫున పనిచేసి పలు కిడ్నాప్లు, క్రిమినల్ గ్యాంగ్, తర్వాత చాలా మంది బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యవహారం బెదిరించి తమ పేర్ల మీద ఆస్తులు రాయించుకున్నట్టుగా వీళ్ళపైన ప్రధాన అభియోగాలున్నాయి. అంతేకాకుండా వీళ్ళపైన 10ల సంఖ్యలో కూడా భువనగిరి, నల్గొండ, ఇటు సైబరాబాద్, అటు హైదరాబాద్ తో పాటుగా అటు వనసల్పూర్ తదితర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళపైన క్రిమినల్ కేసు కూడా నమోదు కావడం జరిగింది. వీళ్ళ ప్రధానంగా చూసినట్టయితే క్రిమినల్ కేసులు ఉంటే కిడ్నాపింగ్ కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా నయీం తరఫున వీళ్ళు పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళపైన పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత 5 పైన పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ కమిషనర్ మహబూబ్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్.